హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే అత్యంత వింతగా భావించే ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం. అది అంటార్కిటా ఖండంలో ఉన్న మెక్మర్డో డ్రై వ్యాలీస్. ఈ ప్రదేశం గురించి విన్న వారికి మొదట ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి. అక్కడ లక్షల సంవత్సరాలుగా వర్షం పడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటార్కిటికా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో కప్పబడి ఉన్న పెద్ద ఖండం. ఎటు చూసినా మంచు పర్వతాలు, గడ్డకట్టించే చలి కనిపిస్తాయి. ఈ ఖండం ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశంగా గుర్తించబడింది. కానీ అదే ఖండంలో మెక్మర్డో డ్రై వ్యాలీస్ అనే ప్రాంతం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ మంచు పర్వతాలు చుట్టూ ఉన్నప్పటికీ నేల చాలా పొడిగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని డ్రై వ్యాలీస్ అని పిలుస్తారు. ఈ డ్రై వ్యాలీస్ ప్రాంతం దాదాపు 4800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది అంటార్కిటికాలో సముద్ర తీరానికి దగ్గరగా ఉత్తరం వైపున ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా వర్షం పడలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడింది. అంతేకాదు ఇక్కడ మంచు కూడా చాలా అరుదుగా పడుతుంది. ఈ ప్రాంతంలో వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం ఉష్ణోగ్రతలు -14 డిగ్రీల నుంచి -30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అంటే ఎప్పుడూ గడ్డ కట్టించే చలి ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత చల్లగా ఉన్నప్పటికీ ఇక్కడ మంచు లేదా వర్షం చాలా అరుదుగా పడుతుంది. ఇది నిజంగా ప్రకృతి వింతల్లో ఒకటిగా చెప్పాలి. ఇక్కడ ఇలా పొడి పరిస్థితులు ఏర్పడడానికి ప్రధాన కారణం ప్రత్యేకమైన గాలులు. వీటిని శాస్త్రవేత్తలు కాటబాటిక్ విండ్స్ అని పిలుస్తారు. ఈ గాలులు చాలా వేగంగా పర్వతాల నుంచి కిందకు వీచుతూ వస్తాయి. వీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గాలులు అక్కడి ప్రాంతంలోని తేమను పూర్తిగా తొలగిస్తాయి. డ్రై వ్యాలీస్ చుట్టూ ఉన్న పెద్ద పర్వతాలు ఈ గాలుల దిశను ప్రభావితం చేస్తాయి. గాలి పర్వతాలపైకి ఎగసినప్పుడు అందులో ఉన్న తేమ మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. అందువల్ల డ్రై వ్యాలీస్ ప్రాంతానికి చేరుకునే సమయానికి గాలిలో తేమ ఉండదు. అందుకే అక్కడ వర్షం లేదా మంచు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మరో ఆసక్తికరమైన విషయం సరస్సులు. డ్రై వ్యాలీస్లో కొన్ని ప్రత్యేకమైన సరస్సులు ఉన్నాయి. ఇవి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అప్పట్లో ఉన్న నీరు ఇప్పటికీ అదే సరస్సుల్లో ఉంది. అక్కడ వర్షం లేకపోవడంతో కొత్త నీరు చేరే అవకాశం లేదు. అలాగే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటంతో నీరు త్వరగా ఆవిరవదు. కాలక్రమంలో కొద్దిగా నీరు ఆవిరవుతూ రావడం వల్ల ఈ సరస్సుల్లో లవణాల పరిమాణం ఎక్కువగా పెరిగింది. అందుకే ఈ సరస్సుల్లోని నీరు సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా ఉప్పుగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సరస్సులు శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యమైన పరిశోధనా ప్రదేశాలుగా మారాయి. ఇక్కడ మరో వింత విషయం కూడా ఉంది. అంటార్కిటికా సముద్రాల్లో జీవించే సీల్స్ అనే జంతువులు కొన్నిసార్లు ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. కానీ అక్కడి కఠినమైన వాతావరణాన్ని తట్టుకోలేక కొన్ని చనిపోతాయి. ఈ ప్రాంతం చాలా చల్లగా ఉండటంతో అవి త్వరగా కుళ్ళిపోవు. అందుకే అవి వందల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతాయి. అవి మమ్మీలలాగా కనిపిస్తాయి. అందుకే ఈ ప్రాంతాలలో షీల్స్ మమ్మీలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇలా చూస్తే అంటార్కిటికాలోని మెక్మర్డో డ్రై వ్యాలీస్ నిజంగా ప్రకృతిలో ఉన్న అత్యంత వింత ప్రదేశాల్లో ఒకటిగా చెప్పాలి. అక్కడి వాతావరణం, సరస్సులు, గాలుల ప్రభావం అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్రదేశంగా నిలబెట్టాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.